అరే రండ్రా వసే రా ఏ జల్దీ రిజ్వాన్ భాయ్ వచ్చిండు. కనీసం చెడ్డీలన్నీ వేసుకొని రండ్రా. అరే గాడిదుల్లారా వచ్చేసేయండి రా భాయ్, వచ్చేసేయండి రా, రిజ్వాన్ భాయ్ వచ్చిండు. ఈరోజు మనం కట్టుకొని తాండ్రుకు వచ్చినాము. ఆ దాంట్లో మనకు విలియమ్మన్ గ్రౌండ్లో రిజ్వాన్ భాయ్ కలిసిండు. అది మన అదృష్టం. మన గోడ ఏమున్నదో, మన చాకిరి ఏమున్నదో, మన తక్లీఫ్ ఏమున్నదో మనం రిజ్వాన్ భాయ్కి చెప్పుకుందాము. మళ్ళీ అతను ఛానల్ వేస్తాడు. మళ్ళీ మన తక్లీఫ్ ఏమున్నదో చెప్పాలి. మనకు ఎంత చాకిరీ చేసినా మనకు గుర్తింపు లేకుండా పోయింది. మనుషులలో మనకు ఏమి గుర్తింపు లేకుండా పోయింది. ఉల్టా మన మన పేరు చెప్పుకొని తిట్టుకుంటారు. మరి అరే రండ్రా వసే రా ఏ జల్దీ రిజ్వాన్ భాయ్ వచ్చిండు. ఓరిని అరే రండ్రా, కనీసం చెడ్డీలన్నీ వేసుకొని రండిరా. రిజ్వాన్ భాయ్ వచ్చిండు. ఛానళ్ళలో మళ్ళీ ఎట్లొస్తారు మరి అట్లనే బత్తెలు రాకండి. ఇగో రిజ్వాన్ భాయ్, అరే రిజ్వాన్ భాయ్ నమస్కారం. బాజారా మా గోడ ఏమున్నదో చెప్పుకో. ఎందుకంటే ఇక ఎవరైనా పని చేయకపోతే వాడిని గాడిది ఆటని తిడతారు. మేము ఎంత చాకరీ చేస్తాం మీకు తెలుసు కదా, మేము ఎంత ఇది చేస్తాం తెలుసు కదా. మరి ఎవరైనా బాగా జెండా ఏదైనా పార్టీకి జెండా మోసినని వానికి ఏం ఇవ్వకపోతే, ఏం పోస్ట్ ఇవ్వకపోతే, అరే గాడిదిలాగా మోసినావు కదరా మళ్ళీ నీకేం దొరికింది అని అంటాను. ఈ విధంగా అంటారు. మేము ఎంత చాకరీ చేస్తాము, ఎంత బరువు మోస్తాము. ఇక్కడ కుమ్మరోళ్ళ దగ్గర కడవలు మోస్తాము, సాకలోళ్ళ దగ్గర బట్టల మూటలు మోస్తాము. మళ్ళీ యుద్ధ భూమిలో కూడా మేము తుపాకులు, మిసైల్స్ మా భుజాల మీద, మా వీపుల మీద కడితే మేము యుద్ధ భూమిలకు కూడా పోతాం. అయినా కానీ ఎవరైనా పని చేయకపోతే వాడిని గాడిద అని తిడతారు. గాడిదలాగా అయినవు కదా రాటని అంటారు. తండ్రి అన్న తమ్ముళ్ళను ఇట్లా తిడతారు. ఏ అడ్డగాడిద అయినావు కదా రాటని అంటే ఈ అడ్డగాడిద ఏందో. మళ్ళీ ఆఖరికి ఏమి ఇచ్చినావు అంటని ఎవరన్నా అడిగితే గాడిద గుడ్డు ఇస్తా అంటారు. ఈ గుడ్డు మా గాడిదలలో గుడ్డు పెట్టింది ఇంతవరకు చూడలేదు. మరి మేము వినలేదు. మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం దాని మీద. గాడిద గుడ్డు ఇచ్చిందని. మరి దీని గురించి జర నీ ఛానల్ వేయప్ప, నీకు ఏ పుణ్యం ఉంటుంది. అరే ఏమనకప్ప నీవు మా ఉసురు అది ఇది ఏమనకు. జర మా ఛానల్లో వేసి మా గోడు చెప్పుకో. మళ్ళీ అందరు మా పేరు చెప్పుకొని తిట్టుకుంటారు. మళ్ళీ మమ్మల్ని బదలాం చేస్తుంటారు. జర మనుషులలో మాకు గుర్తింపు లేకుండా పోయింది. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే గాడిదలు. ఈరోజు తాండూరులో 50 నుంచి 70 వరకు దాదాపుగా గాడిదలు విలియమన్ స్కూల్లో కనిపించినాయి. కనిపించగానే అవి నన్ను చూసి వెంటనే నా దగ్గరకు వచ్చి వాడి గోడు వెళ్ళబోసుకున్నాయి. అయితే అవి ఏమంటున్నాయంటే, ఇంతకీ మనుషుల దగ్గర మానవత్వం ఉందా? మరి మనుషులు మమ్మల్ని ఎందుకు మా పేరు పెట్టి ఎందుకు ఇలా తిడుతూ ఉంటారు? అరే అడ్డగాడిదలాగా ఉన్నావు కదరా గాడిద, ఈ విధమైన తిట్లు ఎందుకు తిడతారు? మేము ఎంతగానో కష్టపడే జీవులం. ఇటు చాకలి వాళ్ళ దగ్గర మూటలు మోస్తాం, మరి కుమ్మరోళ్ళ దగ్గర కడవలు మోస్తాం, యుద్ధ భూమిలో సైతం మేము ఉంటాం. తుపాకులు, చిన్న చిన్న మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవి యుద్ధ భూమిలోకి మా వీపు పైనే పెట్టి యుద్ధ భూమిలోకి పంపిస్తారు. సైనికుల కోసం ఏవైతే సామాగ్రి ఉంటుందో అటువంటి సామాగ్రిని మేము చేరవేస్తాం. అటువంటిది మమ్మల్ని ఎవడైతే పని చేయడో, ఏం పని చేయకుండా తిరిగేవాడు ఉంటాడో, గాడిదలా తిరుగుతున్నావేమరా, గాడిదివారా, ఈ విధంగా తిడుతూ ఉంటారు. ఇదే న్యాయం అని అవి ప్రశ్నిస్తున్నాయి. మరి అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు పని చేయకపోతే మరి వాడిని కూడా గాడిదలా పెరిగావు, ఏం పని చేస్తావురా, నీవు దేనికి పనికి రావు అని అంటూ ఉంటారని అవి వాపోతున్నాయి. మరి చదవకపోతే కూడా అలాగే అంటూ ఉంటారని, మరి అదేవిధంగా ఏవైతే పార్టీలు, రాజకీయ పార్టీలు అవి ఉంటాయో వాటికి వీర కార్యకర్తల్లాగా జెండా మోస్తూ పనిచేసే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి ఏమీ దొరకకపోతే, ఎటువంటి పదవి కానీ వాళ్ళకి ఏ విధమైనది లభించకపోతే తోటి స్నేహితులు గాడిదలాగా మోసినావు కదరా జెండా, గాడిదలాగా చాకిరీ చేసినావు కదా, గాడిదలాగా చేసినావు కదరా అంతా, మరి అయినా కానీ నీకేం దక్కిందిరా అని అడగడం ఎంతవరకు భావ్యం అనేవి ప్రశ్నిస్తున్నాయి. మరి అదేవిధంగా ఎవరినైనా తిడుతూ మరి అరే గాడిద, ఒరే గాడిద,
అరే ఈ విధంగా తిడుతూ ఉంటారు. మరి అదే విధంగా ఏమైనా అరే నాకేమిస్తావు అని ఎవరైనా ప్రశ్నిస్తే గాడిద గుడ్డు. మేమైతే ఇది సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాం, ఇంతకు ఏ గాడిది గుడ్డు పెట్టింది అని. ఇంతవరకు అటువంటి చరిత్రలోనే దాఖలాలు లేనే లేవు. అయినా కానీ మేము రీసెర్చ్ అది చేస్తూనే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా గాడిద గుడ్డు పెట్టిందో ఏమో. మరి మనుషులు ఈ విధంగా ఎందుకంటారు? మనుషులైతే తెలివిగల వాళ్ళు కదా. మరి అటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ మాట ఊకే అనరు. ఏదో ఒక గాడిద తప్పకుండా గుడ్డు పెట్టింది. మరి ఆ గాడిద ఎవరు అని మేము చూస్తున్నాం, వెతుకుతున్నాం, కానీ దొరకడం లేదనేవి చింతిస్తున్నాయి. మరి ఈ విధంగా గాడిద గుడ్డు, అడ్డగాడిద అంటే గుర్తొచ్చింది. అడ్డా దగ్గర మేము కూలీ కోసం నిలబడి ఉంటాం. కూలీ చేయడానికి మాకు కూలీ వస్తుందేమో అని అడ్డా దగ్గర కూలీ వాళ్ళు ఎలాగైతే నిలబడి ఉంటారో మేము కూడా నిలబడి ఉంటాం. మరి అక్కడికి పోయి పని చేస్తే మాకింత కూలీ వస్తుందని గాడిదలు అంటూ ఉన్నాయి. మరి అటువంటప్పుడు అడ్డగాడిద అంటే అడ్డగాడిద ఏదైతే ఉందో అది పని చేయడానికే ఉంది కదా. మరి అటువంటప్పుడు గాడిద ఈ విధంగా తిడుతూ ఉండడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మాకు చాలా బాధగా ఉంటుంది అవి బాధను తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా పార్టీ అభ్యర్థులు అంటే పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, ఎన్నో పార్టీలు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఒక దగ్గర కొంతమంది ఏదైతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మా అభ్యర్థి గొప్ప, మా అభ్యర్థి గొప్ప అని అంటూ ఉంటారు కదా. అటువంటి దాంట్లో తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే, తమ ఏదైతే పని ఉందో దాన్ని గొప్పగా చెప్పుకోవాలంటే మా పార్టీ నుండి గాడిదని నిలబెడితే కూడా గెలుస్తుంది తెలుసా అని అంటారు. అరే ఇదేంది భయ్, నాకు అరే మీరు ఎవరైతే ఒక అభ్యర్థిని నిలబెడుతున్నారో, మీకోసం గెలిపించుకుంటున్నారో, మీకోసం పనిచేసే వాడిని గెలిపించుకుంటున్నారో, వాడిని గాడిద అనడం ఎంతవరకు భావ్యం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అంటే మీరు సపోజ్గా ఎవరైతే గాడిద అన్నారో, గాడిద నిలబెడితే కూడా గెలుస్తుంది అంటానన్నారు. మరి సపోజ్గా తప్పిజారి ఆ అభ్యర్థి గెలిస్తే మరి మీరు గెలిపించుకున్న అభ్యర్థి గాడిదినా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ విధంగా మనుషులు ఏదైతే గాడిద ఎంతో కష్టజీవి అటువంటి దాన్ని అంటున్నప్పుడు నిజంగా వాటికి బాధ కలగడం సహజమే. అది రోజు మనకు తటస్థపడడం, పై న్యూస్ కంట పడడం, మరి అవి మా ముందు వాటి గోడును వెలువిచ్చుకోవడం జరిగింది. మరి మనుషులు గ్రహించాలి. మరి ఎవరైతే పనులు చేస్తారో వారిని అరే వాడా ఎంత పని అయినా సరే గాడిదలాగా చేసి పడేస్తాడు అని ఈ విధమైన సంబోధన ఉండాలని అవి కోరుకుంటున్నాయి. యుద్ధ భూమిలో కూడా అవి నిర్భయంగా అక్కడ తుపాకులు, మరి మిసైళ్ళు, బాంబులు వర్షం కురుస్తూ ఉన్న అటువంటి స్థలాలకు కూడా అవి వెళ్తూ ఉన్నప్పుడు అంటే అవి ఎంతగా ధైర్యంగా వెళ్తున్నాయో గ్రహించండి. మరి మా కష్టాన్ని, మా ధైర్యాన్ని మెచ్చుకోండి అని అవి అంటున్నాయే. కానీ పిరికి వాళ్ళను సంబోధించేటప్పుడు గాడిదలా పారిపోయిండు. అరే ఇదేంది భయ్, గాడిదలా పారిపోయిండు అంటే మేము మనుషులను చూసి, మంచి వాళ్ళని చూసి అరే వాళ్ళకి ఏ విధమైన హాని జరగకూడదని వెళ్తాం. కానీ యుద్ధ భూమిలో సైతం మేము ముందుంటామా అని అవి తెలియజేస్తున్నాయి. మరి దీని గురించి మరి వాటి గోడును పట్టించుకోవాలి. మరి ఇక ముందు కూడా గాడిద ఎవరినైనా పని చేయని వాడిని గాడిద అనే కంటే పని చేసిన వాడిని గాడిద అనడం కరెక్ట్ ఏమో అని నాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అవి అట్లా అంటున్నాయి కదా. మరి గాడిదలకు కూడా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిందే మరి వాళ్ళకు నిజంగా. అయితే దీన్ని గ్రహించాలని, మరి మమ్మల్ని గుర్తించాలని, మా కష్టాన్ని గుర్తించాలని అవి కోరుకుంటున్నాయి.